హాయ్ హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఇలా ఒకసారి వెజ్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకోవాలి. దాంట్లో తగినంత వాటర్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ మీ దగ్గర ఏముంటే అవి, నా దగ్గర ఉండేటివైతే ఇవి యాడ్ చేసుకున్నాను. చెక్క, లవంగము అండ్ బిర్యానీ ఆకు అండ్ సాజీరా ఇవంతా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ పుదీనా కూడా అలానే సేమ్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ పచ్చిమిర్చి ఒక 4-5 యాడ్ చేసుకోండి. అండ్ ఇది యాడ్ చేసుకున్నాక ఇలా రైస్ యాడ్ చేసుకో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వాటర్ అంతా కుక్ అయిపోయింది కాబట్టి రైస్ యాడ్ చేసుకోండి. దీంట్లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. రైసు 70% కుక్ అవ్వాలండి రైస్ బాగా. తర్వాత దాన్ని ఒక సైడ్కి పెట్టేసుకొని తర్వాత ఇలా ఒక ప్యాన్లో 5-6 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఇలా ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి ఆల్మోస్ట్ ఆల్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఆనియన్ అంతా అలా ప్యాన్లోకి ఉండే ఆయిల్లోనే ఇలా వెజిటేబుల్స్ అంతా యాడ్ చేసుకోండి. నా దగ్గర బఠానీ ఉంది. అండ్ బఠానీ ఇలా చిన్నది ఆనియన్ వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అండ్ పొటాటో పైన పీల్ తీసుకొని యాడ్ చేసుకోండి. అండ్ క్యారెట్, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఒక 4 ఆల్రెడీ రైస్లోకి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. అండ్ బీన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ కొత్తిమీర, పుదీనా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇలా యాడ్ చేసుకోవాలి. అండ్ తగినంత సాల్ట్, రైస్ లేక్ కూడా మనం ఆల్రెడీ రైస్ లేక్ సరిపడేంత సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ కర్రీకి కావాల్సింది అంత మట్టుకే వేసుకోండి సాల్ట్. అండ్ పెరుగు యాడ్ చేసుకోండి. ఒక 5-6 స్పూన్స్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర టమాటో కూడా ఉంటే వేసుకోండి. నేనైతే మర్చిపోయాను టమాటో వేయడం. అండ్ బిర్యానీ మసాలా ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1.5 స్పూన్ మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇలా బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఇవంతా ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటా ఆప్షన్ అండి. పెరుగు వేసుకున్నాం కాబట్టి టమోటా వేసుకున్నా ఓకే, వేసుకోకపోయినా పర్వాలేదు. అండ్ దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకోండి.
దీంట్లోకి మనం రైస్ బాయిల్ చేసుకునేమో ఆ వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటానండి. తర్వాత 60% ఇక్కడ 70% వరకు రైస్ కుక్ అయిపోయిందండి బాగా. దీన్ని ఒక స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసుకోవాలండి రైస్ అంతా. ఇలా మొత్తం రైస్ అంతా స్ట్రైన్ చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ఇక్కడ. అండ్ మనం ప్యాన్లో ఫ్రై చేసుకున్నవి దాన్నంతా ఇలా ఒక రైస్ కుక్కర్లోకి సెట్ చేసుకోవాలండి. కర్రీ అంతా ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్ట్రైన్ చేసుకున్నామే ఆ రైస్ అంతా ఇలా యాడ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్నామే ఆనియన్స్ ఇలా యాడ్ చేసుకోండి పైన. ఆనియన్స్ ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 4-5 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. అండ్ మనం రైస్ కుక్ చేసుకున్నామే ఆ వాటర్లోకి కొంచెం ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. అండ్ కొత్తిమీర పుదీనా ఇలా గార్నిష్ చేసుకోండి. ఇలా రైస్ మీద అంతా సెట్ చేసుకున్నాక నీట్గా దీని మీద సరిపడా ఒక ప్లేట్ తీసుకోండి. నేనైతే ఇది సరిపోతుందని ఇది పెట్టుకుంటున్నాను. అండ్ దీని మీద ఒక వెయిట్ ఉండే వస్తువు ఏదైనా సరే పెట్టుకోండి. మా ఇంట్లో అయితే చిన్నది రోల్ ఉంది, దాన్ని పెట్టుకున్నా నేనైతే. దీన్ని ఇలానే లో ఫ్లేమ్లో ఒక 7 or 8 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ ఆల్ వెజ్జీస్ అంతా బాగా కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఒక 7 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే రెడీ అవుతుందండి. ఇలా 7 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక 2-5 మినిట్స్ అలానే వదిలేసేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేశారంటే దమ్ బిర్యానీ రెడీ అండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేవతి రామ్. కీప్ స్మైల్. దీన్ని ఒక సైడ్ ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఫుల్ మిక్స్ చేయకండి. చూడండి రైస్ అంతా ఎలా పొడి పొడిగా ఎలా వచ్చిందో.